ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. రిషికప్రియ మృతిపై ఎమ్మెల్యే స్పందించినట్లుగా తెలుస్తోంది. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన ఒక వీడియోను కూడా షాజహాన్ పాషా రిలీజ్ చేయడం జరిగింది. చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్టుగా కూడా ఆయన వెల్లడించారు. మదనపల్లి చిన్నారి రిషికప్రియ హత్య ఉదంతంపై స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ పాషా ఘాటుగానే స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని, నిందితుడు కులవర్ధన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా ఆయన స్పష్టం చేస్తూ ఉన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు కూడా తన అండగా ఉంటానని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ ఉన్మాదికి ఉరిశిక్ష పడేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని, ముఖ్యమంత్రి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తానని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు హోంమంత్రి అనిత దృష్టికి పూర్తి వివరాలను తీసుకెళ్లినట్లుగా కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అసెంబ్లీ సమావేశాల వల్ల తాను ప్రత్యక్షంగా రాలేకపోయినా ఫోన్ ద్వారా బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పానని కూడా చెప్తూ ఉన్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేసి చిన్నారి ఆత్మకు శాంతి చేకూరుస్తామని ఎమ్మెల్యే వీడియో సందేశంలో అయితే పేర్కొన్నారు. కులవర్ధన్ లాంటి సైకోలు సమాజానికి ప్రమాదకరమని, చట్టపరంగా వాడికి అత్యంత కఠినమైన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఏ విషయంలో రాజకీయాలకు తావులేదని, ఒక మనిషిగా బాధితులకు అండగా నిలబడతానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈరోజు మదనపల్లిలో చిన్నారి రిషితపై చాలా పెద్ద అఘాయితం, అదే కాకుండా ఆ పాప హత్య చేయడం చాలా బాధాకరం. నేను వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఫోన్ చేసి మాట్లాడాను. అసెంబ్లీ ఉన్నందువల్ల అసెంబ్లీకి తెల్లారి రావడం జరిగింది. నేను తక్షణం నాకు తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టికి, హోంమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో కులవర్ధన్ అనే ఏదో అరాచకుడు ఉన్నాడు, ఏది చేశాడు వాడికి వదిలేదే లేదు. ఎట్టి పరిస్థితుల్లో వాడికి ఉరిశిక్ష కానీ, లేదా 14 సంవత్సరాల జీవిత ఖైదు కానీ వేపించి ఆ బిడ్డకు న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తాను. ఈరోజు నేను అక్కడ ఉండింటే తప్పకుండా ఈరోజే వాడికి చేసే పని చేసేవాడు. తప్పకుండా తల్లిదండ్రులు మీరు, ఆ కుటుంబ సభ్యులు మీరు ఎవరు కూడా ఏమాత్రం అభద్రతగా మీరు బాధపడే అవసరం లేదు. నేను మీతో ఉన్నాను. ఆ సమస్య నా సమస్యగా తీసుకొని తప్పకుండా దాని పరిష్కారం చేస్తాము. దీనికి రాజకీయానికి చోటు లేదు. రాజకీయం లేకుండా మానవతా దృక్పథంతో తప్పకుండా నేను తల్లిదండ్రులు న్యాయం చేస్తాను.